ఒక ముఖాముఖి ఒక కాంగ్రెస్ మీరు ఒక సీనియర్ నేత అలాగే చాలా సమస్యల గురించి వచ్చారు. ఒక గాంధీ భవన్లో రాజకీయాలకు సంబంధించి కాకుండా ఒక ప్రజా సమస్యలకు వేదికగా ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? జబర్దస్త్ ఫీల్ అవుతున్నాం. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ముఖ్యమంత్రి ఇల్లు ప్రజా దర్బార్కి ఇచ్చేసినాం, సెక్రటరియట్ ఓపెన్ చేసేసినాం, గాంధీ భవన్ ఓపెన్ అయిపోయింది. లాస్ట్ గవర్నమెంట్లో మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ కలవాలే ముఖ్యమంత్రితో అంటే ఒక మినిమం 2 to 3 months అవుతుంది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఇది పబ్లిక్ గవర్నమెంట్, పీపుల్స్ గవర్నమెంట్, ఆమ్ ఆద్మీ గవర్నమెంట్. సో ఇది మాకు సంతోషం. ఇంత ఈజీగా మా సమస్యలకు పరిష్కారం వచ్చేస్తుంది. ఇంత ఈజీగా కన్సర్న్డ్ మినిస్టర్, కన్సర్న్డ్ ఆఫీసర్ మాకు కలుస్తున్నారు. అదే మాకు తృప్తి. ఇదే ఒక మార్పు ఈ గవర్నమెంట్ది. ఇది ఒక ట్రాన్స్పరెన్సీ, ఇది ఒక అకౌంటబిలిటీ. ఇదే గవర్నమెంట్ మేము కావాలి, తెలంగాణకి బంగారు చేయాలి అని ఆ తపనతో ప్రతి ఒక్క మంచి పని కావాలి. సో దానికోసం ఇది ప్రజా దర్బార్. చివరి ఒకటి చెప్పండి, ఈ మినిస్టర్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్కు పెద్ద ఎత్తున ఒక ఆదరణ వస్తుంది. వేల సంఖ్యలో కూడా గాంధీ భవన్కి వస్తున్నారు. సో ఇది కంటిన్యూ చేయడం అనేది సెక్యూరిటీ పరంగా సాధ్యమా? ఎట్లా ముందుకెళ్తారు? 100% నో సెక్యూరిటీ. పోలీస్ పని సెక్యూరిటీ ఇవ్వాలి, ఐజీ ఇంటెలిజెన్స్ పని సెక్యూరిటీ ఇవ్వాలి. వాళ్ళు పనులు చేస్తారు, మా పనులు మేము చేస్తాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఏదో మా జీవితంకి బాగు చేస్తుంది అని మాకు ఓట్లు వేసినారు. దానిలో పవర్లో వచ్చినాం. ఇలా సీఎం కూడా ట్వీ తిరుగుతున్నాడు, మినిస్టర్ కుయి తిరుగుతున్నారు. అంటే ఎందుకు తిరుగుతున్నారు? మీరు అందరు ఓట్లు వేస్తారని అది కుయి అని తిరుగుతున్నారు. ఆ కుయి తిరిగినప్పుడు ఉండాలి కదా నెత్తి పైన. అది కుయి ఎందుకు రా భయ్, పబ్లిక్ అని కుయి తిరుగుతున్నది కదా, పబ్లిక్ పనులు చేయాలి కదా. అదే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంతే, మీరు ఉన్నారని మేము ఉన్నాం, మీరు లేకపోతే మేము ఎక్కడ ఉంటాం? మా జీవితం బస్ స్టాండ్ ఉంటుంది. సో మీరు ఇచ్చినది మాకు హోదా కాబట్టి, మీ అందరికీ న్యాయం చేయాలా కాబట్టి ఈ మొత్తం దర్బార్లు నడిపిస్తున్నాం. చివరిగా ఒక మాట, డీకేజెడ్ బాధితులకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? చాలా మంది మిమ్మల్ని నమ్ముకున్న చాలా మంది వచ్చారు ఇక్కడికి, పార్టీ కూడా ఏం చెప్తారు? ఒకటే, మీరు కేసు బుక్ చేపియమన్నారు, చేపించినాం. అక్యూస్కి పట్టుకుంటాం. అండ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమున్నది అంటే ఇంత పెద్ద అమౌంట్ ఉన్నది కాబట్టి, వీళ్ళు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా ఆ ఫార్మ్ హౌస్లు కానీ, ఆ ల్యాండ్లు కానీ, ఆ అపార్ట్మెంట్స్ కానీ మేము కాన్సిఫికేట్ చేసుకొని, మేము బరామత్ చేసుకొని దానికి ఆక్షన్ పెట్టి వీళ్ళకు న్యాయం చేయాలి. జై హింద్, జై కాంగ్రెస్. ఫిరోజ్ ఖాన్ అయితే గాంధీ భవన్ కు కార్యకర్తలతో పాటు డీకేజెడ్ సంబంధించిన బాధితులకు సంబంధించిన వాళ్ళ పరిస్థితిని కూడా మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించడానికి అయితే ఇక్కడికి వచ్చారు. దాంతోపాటు నాంపల్లిలో చాలా సమస్యలు పెండింగ్ లో ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి గతంలో బీఆర్ఎస్ లో మాత్రం ముఖ్యమంత్రిని కాదుగా మంత్రులను కూడా కలిసే అవకాశం ఉండకపోయేది. ఇప్పుడైతే అందరినీ కలిసే అవకాశం ఉంది కాబట్టి మా వాళ్ళ సమస్యలు నేను తీసుకురావడానికి ఇక్కడికి వచ్చాను. తప్పకుండా డీకేజెడ్ బాధితులతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలు ఏదైతే విద్యార్థుల సమస్యలు అలాగే నిరుద్యోగ సమస్యలు కూడా అన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ వేదిక దగ్గరికి వచ్చాను. ఇలాంటి వేదికగా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఒక మంత్రులను ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఇది సరైన వేదిక అని కూడా ఫిరోజ్ ఖాన్ స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. గాంధీ భవన్ నుండి కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్ దిశ టీవీ.